అందరికీ జై శ్రీరామ్. భారతదేశ రైతులారా, మీకు పండగ లాంటి శుభవార్తని చెప్పవచ్చు. సంక్రాంతి వరకల్లా మనకి ఏదైతే 22వ విడుతుందో 22వ విడతల కొత్త రూల్స్ మారబోతా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు 4 రూల్స్ ఉన్నాయి. 4 రూల్స్ 5వ రూల్స్ కూడా రాబోతా ఉంది. 5వ రూల్స్తో పాటు బీహార్ ఎలక్షన్లల్లో మోడీ సార్ ఏమన్నా గుర్తుందా? మనకు మోడీ సార్ బీహార్ ఎలక్షన్ మేనిఫెస్టోలా పిఎం కిసాన్ 9,000కు పెంపు, 9,000కు పెంపు అని పిఎం కిసాన్ యోజన 9,000కు పెంచుతా అని చెప్పి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో మొన్ననే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిండు. చాలా మంది ఏమనుకుంటారు అంటే బీహార్ రాష్ట్రం మట్టుకేనా లేకపోతే భారతదేశం అంతట్నా అనుకుంటారు. కానీ ఇప్పుడు చర్చ గట్టిగా జరుగుతుందో ఎట్లా అంటారా, పార్లమెంటు కొంతమంది ఉన్నటువంటి సలహాదారులు సిఫారసు జారీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రైతులకు బీహార్కు సంబంధించి ఎట్లయితే మేనిఫెస్టో ఉందో 9,000 కాకుండా వాళ్ళ ఖర్చులు ఇట్లా ఉన్నాయట 12,000కు పెంచాలని రైతు సంఘాలు, అలాగే పార్లమెంటు కొంతమంది సిఫారసులు, అలాగే అక్కడ సంబంధించిన కొంతమంది అధికారులు ఈ రకంగా ఒత్తిడి పెరుగుతూ ఉంది. 12,000 పిఎం కిసాన్ యోజన పెంపుడు మాత్రం ఖాయము. 9,000 12,000 అసలు ఏమంటా ఉన్నాడు? ఈ 5 రూల్స్ ఏంటి ముఖ్యంగా తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడాలి. ఏనా ఆ పని ఉంది ఈ పని ఉంది అనుకుంటే వాళ్ళకు మళ్ళీ మీరు మధ్యలోనే ఈ కేవైసీ చేసుకోరు, ఇది చేసుకోరు, అది చేసుకోరు, అంత ఆగమాగం బతుకు గందరగోళం కథ. ఏమైనా వైంచరాలు పోయి కూర్చుంటే గంటలు గంటలు మనం అది నరికి ఇది నరికి పొద్దుకి మనకు ఏర్పడదు. ఇది ఉన్న ముచ్చట. ఏడైతే ఆంధ్రలో అయితే తెలంగాణలో అయితే ఏడైతే గట్లా. సరే, ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఎట్లా మరి కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి 12,000 రావాలి ఎట్లా? అట్లా ఆకలి ఉండాలి. ఎందుకయ్యా నీ పెగ్గు పోయాంగానే గిలాస పెట్టుకొని ఆని ముంచడా ఈయన ముంచడా ఎదురుంటున్న ముచ్చట పక్కింటి ముచ్చట ముట్టుకున్న వరకలా పొద్దుగాల పెట్టుకుంటే పొద్దుకి కథ మాది అటువే ఇదివే. మరి ఇటువంటి తెలుసుకుంటేనే కదా అందరికీ ఉపయోగపడేది. పిఎం కిసాన్ డబ్బులు పెంపు 12,000 నిజంగానే వస్తుందా? చాలా మందికి అనుకున్న డౌట్, ఏటో బోగ్గాడు గట్లని చెప్తారు గిట్నే అవుతుందని. కానీ ఇప్పుడు చూడండి మీరు, ఇది రైతుల్లో పెద్ద ఆశ. రాజకీయ మీడియాలో కూడా చర్చ కూడా పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచాలని భారీగా డిమాండ్ కూడా ఉంది. కొన్ని పార్లమెంటరీ కమిటీలు కూడా 6,000 నుంచి 12,000కు పెంచాలని సిఫార్సు కూడా వేశాయి. ఎందుకోసం? రైతుల కోసం. ఇప్పుడు కానీ ప్రస్తుతం అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎందుకు అంటే దీని మీద ఆలోచిస్తూ ఉన్నారట. ఏ రకంగా అనేది కూడా చెప్పి రాలే. ఎవరైతే మనకు పార్లమెంటుకు సంబంధించి కమిటీలు సిఫారసు జారీ చేసారు ఏమో రకంగా 12,000కు. ఇప్పుడు ఎక్కడ పోయినా, బీహార్లో పోయినా, యూపీలో పోయినా, ఆంధ్రప్రదేశ్లో పోయినా, ఇంకా చూసుకుంటే ముంబై, మహారాష్ట్ర పోయినా, ఎక్కడ పోయినా కానీ కమలం పువ్వు ఎందుకు గెలుస్తుంది? మోడీ సార్ ఎందుకు గెలుతా ఉన్నాడు? ముఖ్యంగా రైతుల పాత్ర ఉంది కాబట్టి 12,000 పెంచాలని ఆయన, లేకపోతే మళ్ళీ పురాణ వైద్యులలో ఆడేయడం ముచ్చట పెట్టి గలీజ్ చేస్తారని 12,000 పెంచాలంటా ఉన్నాడు. దాని రూల్స్ అని ఒకసారి చూద్దాం. మరి అంటే ఇప్పటి వరకు రైతులకు ఈ ఏడాది 6,000 మాత్రమే అకౌంట్లో జమ అయినాయి. మరి 12,000 జమ కావాలంటే ఇంకా నిర్ధారణ కాలేదు. ఎందుకోసం పెంపు కోరుతున్నారు? వాస్తవానికి రైతులు ఎందుకోసం పెంపు కోరుతున్నారు? ఎరువులు, రసాయనాలు, విత్తనాలు, ఇంకా మనకు సంబంధించి ఖర్చులు పెరగడం వల్ల వ్యవసాయ భూములు ఖర్చులు భారీగా పెరిగింది. కాబట్టి వ్యవసాయం అంటేనే ఖర్చులైన ఇప్పుడు దిగుబడి మాట పక్కెట్టు. చిన్న రైతులకు అదనపు మద్దతు అవసరం కాబట్టి రైతు సంఘాల డిమాండ్ కూడా ఉంది. దీనికి ఖచ్చితంగా పెంచాలని రైతు సంఘాల డిమాండ్ కూడా ఉంది. మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షులు పోయి కూడా అక్కడ డిమాండ్కు లెటర్ రాసిచ్చి రావడం కూడా జరిగింది. అందుకే పిఎం కిసాన్ రెట్టింపు చేయాలని అనేక మాట కూడా బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఎట్లా అనేది. కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, ఇది నేను చెప్తాగానే వీడియో చూడంగానే లటుక్కుమని మళ్ళీ కూడా ఫోన్ చేయగానే ఏమన్నా పెళ్ళా, ఇదా, అదా, సినిమానా, ఏమన్నా పంచాయిలా, నరకుడా, లేకపోతే మందు దాగుడా, ఏదో విషయం కాడ పోయి ఉన్న ముచ్చట మర్చిపోతారు. వేలు లక్షల మంది ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోలే. అట్లనే బ్యాంక్ టు ఆధార్ లింకు చేసుకోలే. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే 12,000 అంటారా నాయన. 12,000 అంటే సంవత్సరానికి విడుదలకు వచ్చినప్పుడల్లా 4,000 రూపాయలు వస్తాయి. కాబట్టి చూసుకోండి. మరి 12,000 అవకాశం ఉన్న సూచనలు, ఖచ్చితంగా 12,000కు పెంచే అవకాశం ఉన్న సూచనలు ప్రస్తుతం ప్రభుత్వము పెంపు సూత్రప్రాయంగా పరిశీలనలో ఉంది అని రాజకీయంగా వినిపిస్తున్న మాట ఇది.
బడ్జెట్ 2025-26లో పెద్ద మార్పు ఉండవచ్చని చర్చ. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు పెంపు కోసము దోహదం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పార్లమెంట్ నుంచి ఎవరైతే కమిటీలు సిఫార్సు చేసారో అది మనకు ఉపయోగపడే అవకాశం చాలా కనిపిస్తుంది. ఇప్పుడు రైతుల సంఘాలు డిమాండ్ చేసుడు వేరు, పార్లమెంటు కమిటీ సభ్యులు కూడా సిఫారసు చేసిరు అంటే రైతుల గురించి ఎంత పెద్దగా చర్చ జరుగుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. అట్లుంటే ఎన్నికల సంవత్సరం సమీపం ఉండడం వలన రైతులకు సంతోషకరమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏది మనకు మమతా బెనర్జీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ పెంపు కూడా ఇప్పుడు చెప్పవచ్చు. కాబట్టి అంటే 12,000 ఖచ్చితంగా అవుతుంది అని కాదు, అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక రైతులు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటంటే మొదటిది ఈకేవైసీ పూర్తయిందా లేదా చేసుకోవాలి. అది లేకపోతే డబ్బులు రావు. ఈకేవైసీ అనే వరకల్లా మనకు యాస్ట్ వస్తుంది, ఏడి అక్క ఎటు పోవాలి. ఆడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇప్పుడు నా పేరు మీద పాస్బుక్ ఉన్నది, నా పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని పోయి నా ఫింగర్ ప్రింట్లు పెట్టి ఈకేవైసీ కోసం నా ఓటీపీ వస్తే ఓటీపీ చెప్పి అది కంప్లీట్ చేసుకోవడం 5 నిమిషాల పని. కానీ నాకు ఆ దోస్తుగాడు ఈ దోస్తుగాడు వీళ్ళు కలిసి వాట్సాప్ గ్రూప్లల్లో యూట్యూబ్లల్లో మూతి పెట్టి నా టయాన్ని అంతా ఈయన ఓడగొట్టుకుంటున్నా, కానీ నాకు కావాల్సిన పనులు అయితే చేసుకుంటలేనని మా అమ్మాయి మొత్తం బాధపడతాడు. కాకరించి పువ్వు అని ఉంపుతారు కూడా. కానీ ఈ సిగ్గుతోటి అన్నాను నీకేవైసీ చేసుకుంటా, అట్నే బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకుంటా, అట్నే ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకుంటా, అట్లే నా ఫోన్ నంబర్లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉంచుకొని అప్డేట్లో ఉంచుకుంటా. మళ్ళీ ఇంకా కొత్త అప్డేట్ వచ్చిందట 2026 తర్వాత జనవరిలో చెప్తారు దాని గురించి. అదేంటంటే రైతు కార్డు అనేది వచ్చింది అంటే మళ్ళీ దాని గురించి కొత్త సిస్టమ్ ఉంటుంది, చెప్తా అప్పుడు. ఇక బెనిఫిషియర్స్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఎట్లా? మీ పేరు ఉందా లేదా, బ్యాంకు వివరాలు సరైన ఉన్నాయా లేదా, ఆధార్ అండ్ బ్యాంకు లింకు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి నేనేమన్నా ఇప్పుడు మనము పనులు చేసుకోక అట్టిగా మనలతో మాటలు పడతా ఉన్నాం కదా. అందుకనే ఖచ్చితంగా మనము ఈ యొక్క 12,000 పెంపుకు ముందు నువ్వు ఎలిజిబిలిటీ అంటే నువ్వు ఖాయంగా నీకు డబ్బులు పడతాయి అనే పనులు చేసుకోవాలి. అవి ఏమిటి అనేది చూసుకుంటే ఇగో బ్యాంకు టు ఆధార్ లింకు లేకపోతే తప్పనిసరిగా చేసుకోండి. ప్రస్తుతం పెంపు అధికారికంగా కాకపోయినా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకు 3 ఈ మెయిన్ ఇంపార్టెంట్ ముచ్చట్లు. అవకాశాలు ఉన్నాయి, పరిశీలనలో ఉంది, డిమాండ్ భారీగా ఉంది. కాబట్టి ఎందుకంటే బీహార్ ఎలక్షన్లో గెలిచిర్రు, యూపీలో గెలిచిర్రు, మహారాష్ట్రలో గెలిచిర్రు, ఆంధ్రప్రదేశ్లో గెలిచిర్రు. ఇప్పుడు మమతా బెనర్జీ రాష్ట్రం ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్లో కూడా మనకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దానికోసం కూడా వీళ్ళు ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పటికి ఇన్ని రాష్ట్రాలలో గెలిచిర్రంటే రైతులతోటే సాధ్యపడింది బీజేపీకి, కాబట్టి పెంచుతారు. అంటే మన భవిష్యత్తులో పిఎం కిసాన్ 12,000 అవ్వటం సాధ్యమే. ఇక్కడ చూసిరా, ఇప్పుడు ఇదంతా చూసుకొని ఇక్కడ చూసుకుంటే భవిష్యత్తులో పిఎం కిసాన్ 12,000 అవటం ఖాయం. దానికోసం మనం చేయవలసిన పనులల్లా నాయన ఈకేవైసీ ఫస్ట్ 1, నంబర్ 2 బ్యాంకు టు ఆధార్ లింకు, 3వది ల్యాండ్ వెరిఫికేషన్ అంటే నీ ల్యాండ్ నీ పేరు మీద ఉందా, నీ ల్యాండ్ ఏ ఏరియాలో ఉంది, ఏ ఊళ్ళో ఉంది, ఏ మండలము, ఏ డిస్టిక్, ఏ రాష్ట్రము. మీ మండల ఆఫీస్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన దగ్గరకు ఈ ఎంక్వైరీ మొత్తం చేసుకుంటే అయిపోతుంది. తర్వాత నీ ఫోన్ నెంబర్ ఒకటే ఉండాలి, అన్నిటిలో ఫోన్ నెంబర్ ఒకటే ఉండాలా. దాని గురించి పూర్తిగా చింతించాల్సిన అవసరం లేదు. ఫోన్లో బ్యాలెన్స్ చేసుకొని ఆ ఫోన్ నెంబర్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. ఆ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. ఈ 4 పనులు చేయరి. తర్వాత 2026 జనవరిలోనే మనకు రైతు కార్డు గురించి అప్డేట్ రాబోతా ఉంది. రైతు కార్డు గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా, అది మాత్రం పక్క. ఇక మనం తరచూ అడిగే ప్రశ్నలు ఇప్పుడు 12,000 మన అకౌంట్లోకి వస్తాయా? ఎందుకంటే మన కకృతి 12,000 వస్తే టకీమని తీసుకొని మళ్ళీ ఖర్చులకు వాడుకోవచ్చు గట్ల. అందుకని మనం అడగాం ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఇగో 12,000 మన అకౌంట్లోకి వస్తాయా? లేదు, ప్రస్తుతం 6,000 మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఇది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది 21 విడత విడుదల అయ్యిందా? అవును, ఇప్పటికే రైతుల అకౌంట్లో కూడా జమ చేస్తున్నారు. వీడికి మనం స్టాప్ చేసేద్దాము. ఎవరైతే 21 విడత డబ్బులు వల్లేదో వాళ్ళు మన వీడియో కింద కామెంట్ పెట్టుర్రి. మీకు ఏం ప్రాబ్లం తోటి పర్లేదు, ఇంకా కూడా డబ్బులు పడతా ఉన్నాయి. దానికి సంబంధించి తెలంగాణ రైతుల ఇది మరి మా తెలంగాణలో ఏంది మన సర్పంచ్ ఎలక్షన్ కోడ్ ఉంది, రావు అని అనుకోకూడదు. దానికి సంబంధమే లేదు. అలాగే మన ఆంధ్ర రైతులు అయితే
అన్నదాత సుఖీభావతో పాటు మీకు లింకే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పడితే ఒకవేళ మీకు రాకపోతే కూడా మీరు కామెంట్ పెట్టాలి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు జర దయచేసి షేర్ చేయండి నాయన. ఊరికే వేరేటోడు కూడా బాగుపడద్దా? అదే అన్నట్టు మంద ఊపిస్తారా అంటే అందరం గుంపులు ఉరుకుతాం కానీ ఇటువంటి వీడియోలు ఉపయోగపడేది ఉంటే మన దోస్తుగాల కూడా షేర్ చేయం. ఎందుకంటే బతికిపోతుంది మన ఈ అక్క 12,000 గురించి అట్లుంటుంది మన దగ్గర కుళ్ళు. మరి ఏందనుకుంటున్నావు? ఇది మన రక్తంలో విడిపోయింది బాగా. దీన్ని మనం కొంచెం ఇడిసబెట్టేసి ఫ్రీగా అందరికి షేర్ చేయాలి. వాళ్ళు కూడా చూసి ఏమైనా లాభపడితే లాభపడతారు. అందరికీ మరి ఉంటాయి. ఇక జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.